విశాఖలో డ్రగ్స్ తో పట్టుబడిన నిందితుల్ని కస్టడీకి తీసుకుని ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై విచారణ చేస్తామని డీసీపీ మేరీ ప్రశాంతి తెలిపారు. ప్రధాన నిందితుడైన వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి వెనుక ఎవరు ఉన్నారు, ఎన్నిసార్లు విశాఖకు డ్రగ్స్ తీసుకొచ్చారనే కోణంలో విచారణ చేస్తామన్నారు. శంతన్ను పట్టుకోవడానికి బెంగళూరుకు పోలీస్ బృందం వెళ్లిందని వెల్లడించారు. శంతన్ను పట్టుకుని విచారిస్తే ఇంకా ఎంతమందికి ఈ డ్రగ్స్ అమ్మారో, కొండారెడ్డి అండ్ కో విశాఖలో ఎలా ఈ డ్రగ్స్ ను విస్తరించిందనే విషయాలు బయటకు వస్తాయని చెప్పారు. విచారించిన తర్వాత తెలిసింది ఏంటి అంటే, కొండారెడ్డి అన్న అతను ఎవరైతే వైసీపీ విశాఖపట్నం యూత్ స్టూడెంట్ లీడర్, అతను గీత్ చరణ్ అన్న అతనికి ఒక 25,000 ఇచ్చి బెంగళూరుకి పంపించడం జరిగింది. ఈ ఎల్ఎస్డి అన్న డ్రగ్ అనేది బెంగళూరు నుంచి ఇక్కడికి తేవడం జరిగింది. ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా కొండారెడ్డినే బుక్ చేశాడు. శంతన్ అన్న వ్యక్తి ఇతనికి 48 ఎల్ఎస్డి బ్లాట్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకొని గీత్ చరణ్ ట్రైన్ లో రావడం జరిగింది. మన రైల్వే స్టేషన్ బయట అతన్ని వెయిట్ చేయమని కొండారెడ్డి అలాగే హర్షవర్ధన్ వీళ్ళు అతన్ని కలవడం జరిగింది. ఆ టైంలో వాళ్ళని ఎల్ఎస్డి స్ట్రిప్స్ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. సో ఇంకా మనకి సఫిషియంట్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది వీళ్ళందరినీ కనెక్ట్ చేయడానికి. శంతన్ కోసం టీమ్స్ కూడా బయలుదేరాయి, అతన్ని కూడా పట్టుకుంటాం. ఇంకా వీళ్ళని మనం కస్టడీలోకి తీసుకొని ఇంకా ఎవరెవరున్నారు ఇందులో, ఈ కొండారెడ్డి వెనక ఎవరున్నారు, ఇతను ఎన్నిసార్లు ఇట్లా చేశాడు, ఎన్ని డ్రగ్స్ వైజాగ్ తీసుకొచ్చాడు, అవన్నీ కూడా మనం విచారించడం జరుగుతుంది. ఈ టోటల్ దీంట్లో ఎంత స్థాయి వ్యక్తులు ఉన్నా కానీ ఉపేక్షించడం జరగదు.